రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని సిఐటియు నల్గొండ జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, పోల సత్యనారాయణలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు. బుధవారం స్థానిక భాస్కర్ టాకీస్ అడ్డా వద్ద జూలై 10 కార్మికుల కోరికల దినం సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నల్గొండ జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, పోల సత్యనారాయణలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మతోన్మాద కార్పొరేట్ శక్తులకు లాభాలు చేకూర్చడానికి, యజమానులకు కార్మికులను కట్టు బానిసలు చేయడానికి తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్నం భోజనం, ఐకేపీ వివోఏ, వైద్య ఆరోగ్య రంగంతో పాటు వివిధ స్కీంలలో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించి చట్టాలు అమలు చేయాలని అన్నారు. ఆశా వర్కర్లకు పరీక్షలు రద్దు చేసి కనీస వేతనం అమలు చేయాలని, భవన నిర్మాణ కార్మికులకు గడువు, మిగిలిన వెల్ఫేర్ బోర్డు కార్డులను రెన్యువల్ చేసి కొత్త వారిని బోర్డులో నమోదు చేయాలని, హమాలీ ట్రాన్స్పోర్ట్ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని, గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఇటీవల తీసుకొచ్చిన జీవో నెంబర్ 51ని సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించి కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించి అమలు చేసి తెలంగాణ మీ సేవ ఉద్యోగులకు జీవో నెంబర్ 60 ప్రకారం కనీస వేతనాలు అమలు చేసి రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తాపీ మేస్త్రీల సంఘం అధ్యక్షులు సాగర్ల మల్లయ్య, ఉంగరాల సైదులు, కాసర్ల సైదులు, నామ సైదులు, కస్పరాజు రాములు, ఇస్లావత్ బుజ్జి, ఐతరాజు రామచంద్రయ్య, ఎండి సలీం, బొంగరాల అంజయ్య, రాజయ్య, యాదయ్య, శ్రీను, లవయ్య, రూప, కమల, శారద, విజయ, నాగయ్య, నార్లకంటి రాములు తదితరులు పాల్గొన్నారు. సిఐటియు కేంద్ర పిలుపు మేరకు కార్మికుల కోరికల దినం డిమాండ్స్ డే సందర్భంగా సిఐటియు నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మరియు మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు డిమాండ్స్ డేను భాస్కర్ టాకీస్ అడ్డా మీద నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలన్నింటినీ కూడా మార్పు చేసి 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకురావడం జరిగింది. దీన్ని తీవ్రంగా సిఐటియు వ్యతిరేకిస్తుంది. దీన్ని వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని చెప్పేసి రేపు జరగబోయే పార్లమెంటు సమావేశాలలో ఈ బిల్లును రద్దు చేయాలని చెప్పేసి, కార్మిక లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భాస్కర్ టాకీస్ అడ్డా మీద నల్గొండ మండల కమిటీ, పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భాస్కర్ టాకీస్ అడ్డా దగ్గర నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కార్మికులకు ఉన్నటువంటి 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా చేసి కార్మికులని అబాస్పాలు చేసి యజమానులకు కట్టుబానిసలుగా చేసే పద్ధతి తీసుకొస్తూ ఉంది. ఇది సరైనది కాదు. ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేస్తూ అట్లాగే స్కీమ్ వర్కర్లుగా పనిచేస్తున్నటువంటి మధ్యాహ్న భోజనము, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు తదితర వాళ్ళందరికీ కూడా పర్మనెంట్ చేస్తూ కనీస వేతనం 26,000 అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి ట్రాన్స్పోర్టు, హమాలీ తదితర రంగాల వారికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి వెల్ఫేర్ బోర్డు ద్వారా ప్రభుత్వ స్కీములు అందజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్స్ డే సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.